హాయ్ అండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో వంకాయ టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి అన్నంలోకైనా, టిఫిన్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడికి కావలసినవి 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అరకప్పు నువ్వుపప్పు, 4 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, 12 పచ్చిమిరపకాయలు. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అరకిలో వంకాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో ముక్కలు, చింతపండు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు అన్నీ ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న నువ్వులు కూడా
ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో ఈ నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకోవడానికి వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ పోపులన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ టమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.